A5 శేఖర్ వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మరొక ప్రాంక్ వీడియోకి అయితే పోతున్నాం అనమాట. ఈరోజు ప్రాంక్ వచ్చేసి మొబైల్ కింద కొట్టేయడం అనమాట. అది ప్రాంక్ వీడియో. ఆ పబ్లిక్ ఎట్లా రియాక్షన్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫోన్ ఇవ్వనా? ఫోన్ చేసి అలా బ్యాలెన్స్ అయిపోయింది. 950 కాదు 800 80085. హలో, ఎక్కడున్నావు? నేను ఏరియా హాస్పిటల్ దగ్గర ఉన్నా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పాదర్శన దగ్గర ఉన్నావా? ఎప్పుడు వస్తావు? హలో, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో హలో హలో, ఫోన్ చేస్తా. ఫోన్ అవుతావు, ఏమవుతావు? ఏం మనిషి నువ్వు? అసలు నీ అమ్మ ఫోన్ ఎత్తాడు వీడు. ఎవడురా నువ్వు? ఎంత ఫోన్ మాట్లాడినా టెన్షన్ ఉందిలే. ప్రాంక్ వీడియో తీస్తున్నావు. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? బ్రో అన్నా ప్రాంక్ వీడియో అన్నా. హాయ్ చెప్పనా? హాయ్ చెప్పుదా. యూట్యూబ్ హలో, ఎడున్నారా? ఏ హాస్పిటల్ దగ్గర ఉన్నా? డబ్బులు ఇవా? ఏ హాస్పిటల్ దగ్గర ఉన్నా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. మటన్ అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఫోన్ పోయిందే. కోపాలు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు కోపాలు అంటే ఇసిరేసింది ఏమవుతుంది? డబ్బులు కోపాలు అంటే ఇసిరేసింది ఏమవుతుంది? ఆన్ చేసేస్తా కానీ ఫోన్ బలగొట్టి కాదే. ఆడు డబ్బులు ఇవ్వలేడు. కోపాలు ఇళ్ళకి అన్నాడు. అమ్మ బాబాయ్, ఎమోషన్ అంటే పడేసిన మా డబ్బులు ఇవ్వలేడు. 10 రోజుల నుంచి ఏ పడగడకు రాన్నాడు తమ్ముడు. వ్యవసాయం అంటే ఏం చేయాలి బాబాయ్? ఇదైనా పాప 100 రూపాయలు చేయించుకోబట్టి 100 రూపాయలు చేయించుకోబట్టి ఎంత బాబాయ్? చెల్లెంత బాబాయ్? అది మొత్తం సిమ్ము గిమ్ము మొత్తం 1500 అనేది. అది మొత్తం సిమ్ము గిమ్ము మొత్తం 1500 అనేది. 1500 సిమ్మే ఖరాబ్ కాదు. నాకు 100 రూపాయలు చేయించుకో. అమ్మ బాబాయ్, చెల్లి అనుకో. నా కేర్ స్టాప్ నువ్వు రాసు. నా చెల్లి నేను తీసుకున్నావు. చెల్లి నేను బీపీ తెప్పించినాడు. డబ్బులు ఏమంటే తెచ్చుకోవడానికి నువ్వు 100 రూపాయలు చెప్పండి. మళ్ళీ 2 పక్కలు ఉన్నాయి. ఏం చేస్తాను బాబాయ్? కష్టపడి నేను ముసలి. ఇప్పుడు మా బుద్ధి హాస్పిటల్ ఉన్నది. నేను చీటి మాట నేను ఫోన్ చేయాలి. కష్టపడి నేను ముసలి. ఇప్పుడు మా బుద్ధి హాస్పిటల్ ఉన్నది. నేను చీటి మాట నేను ఫోన్ చేయాలి.
మందు తాగింది ఆ పిల్లని బాధ మీద ఉంటే నేను మీరు ఆరు డబ్బులు మంచికి పోయినా కానీ నేను పెరిగి అవుతా అయిపోయింది ఏం కాలేక ఇంకా లేవే పోతే ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఎట్లా చెల్లటినా ఇప్పుడు నాకు ఇంకా లేవే పోతే ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఎట్లా చెల్లటినా ఇప్పుడు నాకు 100 రూపాయలు చేపించుకో ఏం కాదు నీకెందుకు అయిపోయిందా పోరాదు వస్తే నువ్వు నీకెందుకు అయిపోయిందా పోరాదు వస్తే నువ్వు నీకెందుకు నీవు ఉన్నావా ఇదైతే కావాలని చేయలేక నీకెందుకు నువ్వు పోయి నువ్వు నేను ఇయ్యనంటున్నా నన్ను ఆడ ఏంది నువ్వు చెల్లి పాల్గొట్టేది నన్ను నా చెల్లి తీసుకొని ఇది చెల్లి చెల్లి ఇస్తలేవే చెల్లి అంటే నేను పోవాలే నేను బావతల పని ఉంది నాకు నీ ఫోన్ ఏం కాలే గానీ ఇది చూడు ఇది నేను పడేసిన ఫోను మరి నాది పడేసినట్టుగా మరి నువ్వు అట్లా వీడియో చేస్తున్నావు నవ్వుకునే వీడియో చేస్తున్నావు ఏం లేదు అలా ఆటోలో కెమెరా పెట్టినావు చేసే పడకు అట పడేస్తున్నా గానీ అది ఫోన్లలో వస్తాయి నవ్వుకునే వీడియోలు ఆడు కూడా మావాడే నీ ఫోన్ చూసుకో ముందే చూసుకో ఎరుపుది ఉంది ఎందుకురా యువతది కూడా నేను ఆలోచించినాను అందుకని కోపాడు ఒక్కొక్కడు ఎడున్నారా హాస్పిటల్ దగ్గరనా హాస్పిటల్ ఉందిగా ఏరా డబ్బులు దూరారా పోతా గేట్ కాడున్నా బయటకి వెళ్ళే గేట్ ఉంటది కదా ఏరియా హాస్పిటల్ గేట్ దగ్గర తొందరరా నేను వెళ్ళాలి తొందరరా బయటనే ఉన్నా నాది కాదు నెంబరు తీసుకున్నా రోడ్డు మీద తీసుకున్నా తొందరరా గేట్ ముందే ఉన్నారా లోపల ఉన్నాడు ఇగో ఇప్పుడు గేట్ ముందు పండ్లు అమ్ముతారుగా పండ్లు లేకపోతే నువ్వు లోపల ఆడున్నా చెప్పాడికి వస్తా అర్జెంటు డబ్బులు కొంచెం అందుకని అంటే బ్యాలెన్స్ లేకుండే ఈ పెద్దమ్మ పోతే అవగాడు ఆడుకొని చేస్తున్నా నువ్వు ఇస్తావయ్యవా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా డబ్బులు ఇవ్వట్లేడు మావాడు కోపాలు ఎదురేసిన నీదే కింద ఎత్తేసిన 100 రూపాయలు సార్ చేయించుకో ఇక నీదే కింద ఎదురేసిన 100 రూపాయలు సార్ చేయించుకో ఇక కింద కోపంలో పడేసిన గానీ చేయించుకో అంటున్నా ఊడిపోయింది ఊడిపోయింది ఏదో కోపాలు ఇసిరేసిన ఏమనుకోకు ఏమైంది ఎవరు కానీ అలా వీడియో నవ్వుకునే వీడియో తీస్తున్నావు